యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా విసిగిపోకండి. ఒక్కసారి విసిగిపోయారనుకోండి, భ్రష్టత్వానికి అప్పగించబడతారు. ఈ లోకం మనకి కాపరిగా మార్చబడుతుంది. డబ్బు మనకి కాపరిగా మార్చబడుతుంది. డబ్బు ఎప్పుడైనా మనల్ని నాశనం వైపుకే నడిపి, లోకం మనల్ని ఎప్పుడు పాపాన్ని వైపుకే నడిపిస్తారు. దేవుడు ఒక్కడే నిత్య జీవానికి నడిపిస్తారు. యేసుక్రీస్తు వారిని ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు కావాలని ఆశ కలిగి అరణ్యంలోకి వెళ్తే అరణ్యంలోకి, ఆయన పడవ మీద వెళ్తే పడవ వెనకాల ఫాలో అయిన వారిని చూసి ఆయన కనికిరపడి వారికి లోతైన సంగతులు బోధించాడు. వారికి శ్రేష్టమైనవి ఆశీర్వాదాలను ఇచ్చున్నాడు. ఈరోజు దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? దేవుని సన్నిధి 10 గంటలకైతే మనం ఎన్ని గంటలకు వెళ్తున్నాం అనేది ఒకసారి గ్రహించుదాం. చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూసి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చూడండి, బలహీనతలో ఉన్నవారు ఆ బలహీనతను విడిపించమని దేవుణ్ణి వేడుకోగలిగితే ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఏంటంటే, దేవుడు ఆశీర్వదిస్తాడని తెలిసి కూడా, దేవుడు మనల్ని విడిపిస్తాడని ఎరిగి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలిసి కూడా దేవునికి దూరంగా బ్రతుకుతాం. అది చాలా ఘోరమైన పరిస్థితి. మనం ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వానికి అప్పగించబడితే ఆ కాపరత్వం అనేది కోల్పోతాం. మనము కాపరలేని గొర్రెల వలె ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ భూమి మీద మనల్ని సరైన దారిలో నడిపించే కాపరి ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా నడిపించినా ఆ కాపరి ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండరు. దేవుడు ఒక్కడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆదియు అంతమునై ఉన్నాడు. ఆదియు అంతము లేనివాడై ఉన్నాడు. సృష్టించబడిన వాడు కాదు ఆయన, సృష్టిని చేసిన వాడు. అలాంటి దేవుని మాటల కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆశను పెంచుకోవాలి. దేవుని కొరకు అపెటైట్ కలిగి ఉండగలిగితే తృప్తిపరచబడతాం, ఆశీర్వదించబడతాం. ఈరోజు యవనస్తులు దేవుని సన్నిధి పట్ల ఆశను కోల్పోవడం వల్లే యవనస్తులందరూ కూడా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, వ్యసనాలకు బంధించబడుతున్నారు. ఆశను ఆశ కలిగిన వారిని తృప్తిపరిచేవాడు, ఆశ కలిగి ఉన్న వారిని తృప్తిపరిచే దేవుడు. దురాశ గర్భము ధరించి పాపమును కన, అంటే దురాశ కలిగి ఉంటే పాపము కంటాం. ఆ పాపమును పోషించుకుంటూ ఆఖరికి ఆ పాపానికి జీతమైన మరణాన్ని పొందుతాం. ఈరోజు దురాశను విడిచిపెట్టి, దురాశని చంపివేసి దేవుని సన్నిధులకు చేరి ఆయన వెంబడిద్దాం. కనికరింపబడి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.